మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే దీప బాధపడుతూ ఉంటుంది. ఇక కార్తీక్ అయితే, దీప ఏంటి జోష్న మాట్లాడిన మాటలు ఇంకా నువ్వు ఆలోచిస్తున్నావా? అది కాదు బావా. దీప నేను ఒక మాట చెప్తాను విను. ఇక్కడ నిన్ను బాధ పెట్టేవాళ్ళు పారు అలాగే జోష్న. వాళ్ళ మాటలు నువ్వు ఎప్పుడు పట్టించుకోవద్దు. అలాగే వాళ్ళు ఎందుకు అలా మాట్లాడుతున్నారో కూడా నీకు తెలుసు. ఆ మాటలను నిన్ను బాధ పెట్టాలని, నీ కడుపులో బిడ్డకి ప్రమాదం కలిగించాలని. బాబా అవును దీప, జోష్న మాటలతోనే కాదు తన చేష్టలతోనూ కూడా మన బిడ్డని ఏదో ఒకటి చేసే అవకాశం ఉంది. అందుకే మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలి, సరేనా బాబా? ఖచ్చితంగా అని చెప్పేసి దీప ఇక లోపలికి వెళ్ళిపోతుంది. ఇంతలోకి కార్తీక్ తాత అన్న మాటలను వింటూ ఉంటే ఖచ్చితంగా ఈ ఇంట్లో జోష్న ఏదో పెద్ద ప్రమాదాన్ని తెప్పిస్తుందని అర్థమవుతుంది. అది కడుపులో ఉన్న బిడ్డకైనా అయ్యుండొచ్చు, లేదా దీపకైనా అయ్యుండొచ్చు, అత్తయ్య మావయ్య ఎవరికైనా అయ్యుండొచ్చు, తాతకు కూడా అయ్యుండొచ్చు. అందుకే ఇంకొంచెం జాగ్రత్తగా నేను ఉండాలి అని కార్తీక్ మనసులో అనుకుంటాడు. ఇంకా ఒక పక్కన శ్రీధర్ కార్తీక్కి ఫోన్ చేస్తాడు. ఏంటి మాస్టారు ఉదయాన్నే ఫోన్ చేశారు? ఒరే కార్తీక్, అర్జెంటుగా నీతో మాట్లాడాలి, ఒకసారి నువ్వు ఆఫీస్కి వస్తావా అని వెనకాలనే. సరే మాస్టారు, తాతతో చెప్పి నేను ఇప్పుడే అక్కడికి వస్తాను అని చెప్పేసి కార్తీక్ అయితే ఇక శివనారాయణ దగ్గరికి వస్తాడు. ఇక శివనారాయణ, కార్తీక్ ఏంటి తాత, మాస్టారు ఫోన్ చేశాడు, ఆఫీస్కి అర్జెంటుగా రమ్మంటున్నాడు. నాకు తెలిసి అక్కడ ఏదైనా ప్రాబ్లం అయి ఉండొచ్చు, అందుకే ఒకసారి మాస్టర్ని కలిసి వస్తాను. కార్తీక్ చూడు, ఇల్లే కాదు ఆఫీస్ బాధ్యత కూడా నీదే తెలుసు తాత. ఆ రెండు చూసుకునే బాధ్యత నాది. నువ్వేం టెన్షన్ పడ మాకు. కార్తీక్, నేను ఆలోచించేది కాంచన గురించి. తాత చెప్పావు కదా. చూడు కార్తీక్, గురువుగారు ప్రమాదం ఎటువైపు నుంచైనా రావచ్చు, ఎవరికైనా జరగచ్చు అన్నారు. అందరూ కలిసి జంటగానే ఉన్నారు. కాంచన ఒక్కరిది మాత్రమే ఒంటరిగా ఉంది. అందుకే నా భయం అంతా. తాత, మమ్మీ అలాగే మాస్టారు కలిసే రోజు కూడా తప్పకుండా వస్తుంది, నువ్వేం భయపడకు అని చెప్పేసి కార్తీక్ అయితే ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంతలోకి శ్రీధర్ అయితే అక్కడ ఉన్న వాళ్ళందరితో కూడా మాట్లాడుతూ ఉంటాడు. ఇక అలాగే మేనేజర్ మీద అరుస్తూ ఉంటాడు. అప్పుడే కార్తీక్ అక్కడికి వస్తాడు. మాస్టారు ఏమైంది? ఎందుకలా మేనేజర్ మీద అరుస్తున్నారు? అది కదరా, నాకు చెప్పకుండా ఇంత పెద్ద కాంట్రాక్ట్ని ఫుడ్ ఇన్స్పెక్టర్ చెకింగ్ లేకుండా వీళ్ళకి ఇచ్చారు, అందుకే నేను అరుస్తున్నాను. సార్, ఇది జోష్న మేడం తీసుకున్న డెసిషను. దీన్ని చేంజ్ చేయమని చాలాసార్లు చెప్పాను, కానీ జోష్న మేడం నా మాట వినలేదు. మాస్టారు, జోష్న ఉన్నప్పుడు చాలా తప్పులు జరిగాయి. ఆ తప్పులన్నింటినీ సరిదిద్దాలి, అప్పుడే మన రెస్టారెంట్ నెంబర్ 1 పొజిషన్లోకి వెళ్తుంది. అవునరా కార్తీక్, అందుకే నీ హెల్ప్ అడుగుదామని పిలిచాను. నా హెల్పా? అవును, ఇదిగో ఈ ఫుడ్డు మనం కాంట్రాక్ట్ అంతా ఏ స్టోర్స్కి ఇవ్వాలో, ఎలా ఇస్తే మంచిదో నువ్వు కొంచెం చెప్తావు కదా, అందుకే నిన్ను పిలిపించాను. మాస్టారు పదండి లోపలికి అని చెప్పేసి కార్తీక్ అయితే ఇక అన్ని స్టోర్స్ని చూస్తూ ఉంటాడు. ఇంతలోకి ఒక పక్కన సైరా రెస్టారెంట్లో ఒక అతనికి ఫోన్ చేస్తాడు. సార్, ఏం జరుగుతుంది అక్కడ? సార్, ఇప్పుడే శ్రీధర్ సార్ అబ్బాయి కార్తీక్ సార్ వచ్చారు సార్. కార్తీక్ వచ్చాడా? అవును సార్, వాళ్ళు ఫుడ్ కాంట్రాక్ట్ విషయంలో మేనేజర్తో ఇప్పటి వరకు గట్టిగా అరిచారు. ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసి కొత్త స్టోర్స్ ఏమైనా ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నట్టున్నారు. చూడు, వాళ్ళు ఏం చేసినా ఆ ఇన్ఫర్మేషన్ నాకు తెలియాలి. ఆ రెస్టారెంటు ఎట్టి పరిస్థితుల్లో నెంబర్ 1లోకి వెళ్ళడానికి వీల్లేదు. దాన్ని నిన్ను నా గుప్పెట్లోకి తీసుకోవాలి, గుర్తుంది కదా? నీకు ఇవ్వాల్సిన అమౌంట్ని అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాను. సార్, మీరు చెప్పినట్టే ఇక్కడ ఏం జరుగుతుందో అంత ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. మీరు అనుకున్నట్టే ఈ రెస్టారెంట్ని ఎలా అయినా సరే లాస్ అయ్యేలా చేస్తాను అని చెప్పేసి అంటాడు. ఇంకా ఒక పక్కన కార్తీక్ అయితే శ్రీధర్కి లిస్ట్ అంతా ఇస్తాడు. చూడండి మాస్టారు, వీళ్ళందరూ మనకి ఎప్పటి నుంచో ఫుడ్ డెలివరీ చేస్తున్నారు. ఆ ఐటమ్స్ అన్నిటినీ కూడా వీళ్ళందరూ కూడా క్వాలిటీస్ బాగా మెయింటైన్ చేస్తారు. కాబట్టి వీళ్ళందరికీ మనం గ్రోసరీ ఇవ్వటంలో ఎటువంటి ప్రమాదం లేదు అని వెనకాలే. థ్యాంక్స్ రా కార్తీక్, మీ తాత నా మీద పెట్టిన ఈ బాధ్యతని నిర్వర్తించడానికి నువ్వు నాకు సహాయం చేస్తున్నందుకు. మాస్టారు, మీరేమీ తక్కువ కాదు, మీకు కూడా చాలా టాలెంట్ ఉంది, అందుకే కదా తాత మిమ్మల్ని సీఈఓ చేశాడు. అవునరా, మీ మావయ్య గారు నా మీద ఉన్న కోపాన్ని పోగొట్టుకున్నారు, కానీ మీ అమ్మాయి ఇంకా నన్ను అర్థం చేసుకోవట్లేదు. చూడండి మాస్టారు, ఒకప్పుడు మా అమ్మ మిమ్మల్ని తప్ప ఈ ప్రపంచంలో ఎవరిని కూడా నమ్మేది కాదు. అలాంటి మీరు మా అమ్మ మనసుని మళ్ళీ గెలుచుకోవడంలో ఏమైనా తక్కువ ఏంటి? చెప్పండి. నువ్వు అన్నది నిజమేరా, కానీ కాంచన నన్ను చూస్తుంటేనే కోపంగా ఉంటుంది, నాతో మాట్లాడడానికి కూడా ఇష్టపడట్లేదు. మాస్టారు, మనసుంటే మార్గం ఉంటుందంటారు.
అందుకే చెప్తున్నాను, మీరు బాగా ఆలోచించి మా అమ్మ మీతో మాట్లాడడానికి ఏదో ఒక ప్రయత్నం చేయండి. తప్పకుండా ఆ మమ్మీ మీతో మాట్లాడుతుంది. సరేరా కార్తీక్, నువ్వు చెప్పినట్టే చేస్తాను అని అంటాడు. ఇక కార్తీక్ సరే డాడీ నేను వెళ్తున్నాను అని చెప్పేసి బయటికి వస్తాడు. ఇంతలోకి అప్పుడే అక్కడ ఉన్న అతను మేనేజర్ దగ్గరికి వెళ్ళి, మేనేజర్ గారు ఇదిగోండి నేను లిస్ట్ అవుట్ చేశాను. వీటన్నిటిని మనం గ్రోసరీని ఈ షాపుల్లో తీసుకుంటే క్వాలిటీ చాలా బాగుంటుంది అని వెనకాలే అప్పుడే కార్తీక్ అక్కడికి వస్తాడు. మేనేజర్ గారు ఇక ఇష్యూ ఏమీ లేదు. మనం ఎవరెవరి దగ్గర నుంచి గ్రోసరీ సప్లై చేసుకోవాలో లిస్ట్ అవుట్ చేసి నేను మాస్టర్కి ఇచ్చాను. మీరు సీఈఓ గారిని అడిగి అదంతా కూడా రెడీ చేయండి అని కార్తీక్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈ కార్తీక్ ఏంటి నా ప్లాన్ అంతా నాశనం చేశాడే, కానీ నేను లిస్టుని మార్చేసి నా ప్లాన్ని వర్కౌట్ చేస్తాను అని మనసులో అనుకుంటాడు. ఇంకా ఒక పక్కన జ్యోత్స్న, మమ్మీ ఈరోజు దీప కడుపులో బిడ్డ కోసం నన్ను అందరి ముందు చంపదెబ్బ కొట్టావు. రేపు ఆ బిడ్డ పుట్టాక నువ్వే నన్ను మెడపట్టి బయటకు గెంటేస్తావు. ఎందుకంటే దీప కడుపులో ఉన్న బిడ్డే ఈ ఇంటికి వారసులు. కాబట్టి నా పరిస్థితి ఖచ్చితంగా రోడ్డున పడుతుంది. అలా పడకూడదు అంటే దీప బ్రతకూడదు, దీప కడుపులో బిడ్డ కూడా బ్రతకూడదు. వాళ్ళిద్దరిని కలిపి పైకి పంపించాలి. అలా చేయాలంటే అది నా ఒక్కరి వల్లే అవదు. గ్రాని కూడా ఇందులో నాకు సహాయం చేయాలి. గ్రాని హెల్ప్ చేస్తే మాత్రమే నేను ఈ పని చేయగలను అని చెప్పేసి అనుకుంటూ ఉంటే అప్పుడే పారిజాతం అక్కడికి వస్తుంది. నీకు ఈ మధ్య చంపదెబ్బలు తినడం బాగా అలవాటైపోయింది. అందుకే లేనిపోయిందంతా వాగుతావు, అందరితో దెబ్బలు తింటావు. గ్రాని లేకపోతే అయినా ఆ దీప కడుపులో బిడ్డకి నీకేంటి సంబంధం? నువ్వు అందరి ముందు వచ్చి అలా మాట్లాడాల్సిన అవసరం ఏముంది? అలా అంటావేంటి గ్రాని? ఆ దీప నోరు బుయ్యవే. నేను చెప్పాను నీకు, జరగాల్సిందంతా జరిగిపోయింది. ఇక నోరు మూసుకొని కార్తీక్ భజన చేయడం ఆపేసి ఎవడైనా మంచి వాడిని చూసుకొని పెళ్లి చేసుకో. కనీసం ఆస్తిలో సగం వాటైనా వస్తుంది. గ్రాని పిచ్చిదాల్లా వాక్కు, నేను చెప్పింది విను. గ్రాని నాకు బావ కావాలి. ఏంటి ఇంకా ఆ కార్తీక్ గండి పెళ్లి చేసుకొని వాడి బిడ్డలకి ఆయలాగా ఉంటావా? గ్రాని మరేంటి? గ్రాని నాకు బావ కావాలి, అలాగే ఈ ఆస్తి కూడా కావాలి. అది జరగదులే, ఇంకేదైనా చెప్పు. జరుగుతుంది గ్రాని. దీప కడుపులో బిడ్డని చంపేస్తే బావ దీప మీద అసహ్యించి పెంచుకుంటాడు. అలాగే దీప బావ జీవితంలోంచి దూరంగా శాశ్వతం అవుతుంది. అప్పుడు బావ నన్ను పెళ్లి చేసుకుంటాడు. చెప్పింది బాగానే ఉంది, కానీ అంత ఈజీగా దీప కడుపులో బిడ్డని మనమేం చేయగలం? చేయగలం గ్రాని. దీప కడుపులో బిడ్డకి ఏదైనా అయితే ఖచ్చితంగా బావ దీపని అసహించుకుంటాడు. అప్పుడే మనం బావని అనుకున్నది చేయగలం. ఒసే పిచ్చిదానా, ఆ దీప కడుపులో బిడ్డని మనం ఏదైనా చేస్తే ఆ కార్తీక్ గాడు దీప మీద జాలి చూపిస్తాడు. మళ్ళీ ఇప్పుడులాగా మళ్ళీ పిల్లలకి వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. అంతేగాని వాడు నీ మెళ్ళ తాళెందుకు కడతాడు? గ్రాని మనం ఏదో ఒకటి చేసి దీపని బావ జీవితంలోంచి దూరం చేయాలి. ప్లీజ్ గ్రాని, ఏదో ఒకటి చేసి నాకు సహాయం చేయి గ్రాని. ఒకప్పుడు నువ్వే వారసురాలనే మార్చి నా జీవితాన్నే మార్చేశావు. అలాంటి నీకు ఇది ఒక విషయమా? గ్రాని ప్లీజ్ గ్రాని, ఏదో ఒకటి చేసి ఈ ఒక్క హెల్ప్ నాకు చేయి గ్రాని. నిన్ను చూస్తుంటే నిజంగానే నా మీద ప్రేమగా అడుగుతున్నట్టు అనిపిస్తున్నావు. సరే, నేనెంత చేసింది నీకు? ఈ విషయంలో హెల్ప్ చేయకుండా ఉంటానా? చేస్తానులే. థ్యాంక్స్ గ్రాని. అయితే దీప కడుపులో బిడ్డని చంపేస్తావా? చంపడం కాదే, అది ఈసారి దీప తల్లి కాకుండా చేస్తాను. ఏంటి గ్రాని? అవును, దానికి పెద్ద ట్విస్టే ఇస్తాను, ఆగు అని చెప్పేసి పారిజాతం అయితే ఇక కిందకి వెళ్తుంది. ఇంతలోకి పారిజాతం, రావే దీప, నీ పని చెప్తాను అని చెప్పేసి అక్కడే ఉన్న గోళీలను తీసి ఇక దీప వస్తున్న వైపు అడ్డుగా వేస్తుంది. ఇక వేసి, ఏ దీప కాఫీ కలుపుకొనిరా, నాకు కాఫీ తాగాలనుంది అని ఆర్డర్ వేస్తుంది. అప్పుడే శివనారాయణ వింటాడు. ఇక శివనారాయణ, ఏంటి పారిజాతం గారు, మీకు కాఫీ కావాలా? అవునండి, మీకు కూడా కావాలా? నాకు కూడా కావాలి. నువ్వే వెళ్ళి కలుపుకొనిరా. దీప ఉంది కదండి, దీప ఇప్పుడు ప్రెగ్నెంట్, అలాగే కిచెన్లో తనకి చాలా పనులుంటాయి. అలాంటప్పుడు దీప కాఫీలు కలపడం అలాంటివి చేయడం కరెక్ట్ కాదు. వెళ్ళి నువ్వే నీకు నాకు కాఫీ కలిపి తీసుకురా. ఈ ముసలోడేంటి ఇలా ఇరికించాడు? ఇప్పుడు కనుక నేను లోపలికి వెళ్తే పడిపోతానే. ఏంటి అలా చూస్తున్నావు? చెప్తుంది నీకే, వెళ్ళు. సరేనండి. ఈ ముసలోడేంటి ఇలా ఇరికించాడు నన్ను అని చెప్పేసి పారిజాతం మెల్లగా అడుగులు వేసుకుంటూ వెళ్ళగానే ఒక్కసారిగా గోళీల మీద అడుగు వేసి పారిజాతం కాలు జారి కింద పడుతుంది. ఇక ఒక్కసారిగా గట్టిగా అరుస్తుంది. అందరూ కూడా గబగబా అక్కడికి వస్తారు.
ఇదేంటి ఇక్కడ గోళీలున్నాయి? అవును, ఈ గోళీలేంటి ఇక్కడున్నాయి? ఏవండి, గోళీలు ఇక్కడున్నాయి అంటారేంటి? ముందు నేను ఇలా పడిపోయాను, నన్నెవరు ఎత్తరా? పారు, నేనున్నాను కదా. అవును, ఇంతకీ గోళీల మీద అడుగు వేసి పడ్డావా, లేదంటే నువ్వే గోళీలు వేసి దాని మీద అడుగేసావా? ఒరే, నీ అనుమానాలకు దండంరా. ముందు డాక్టర్ని పిలిపించు, నన్ను లోపలికి తీసుకెళ్ళు అని వెనకాలే ఇక కార్తీక్ పారిజాతాన్ని లోపలికి తీసుకెళ్తాడు. ఇంతలోకి జోష్న గ్రాని ఏదో ప్లాన్ చేసినట్టుంది, అది రివర్స్ అయి గ్రానికి తగిలినట్టుంది అని చెప్పేసి అనుకుంటుంది. ఇక డాక్టర్ వచ్చి పారిజాతాన్ని చెకప్ చేసి తన నడుము వెనక ఉన్న బోన్ విరిగింది. అది ఫ్రాక్చర్ అవటం వల్ల కొన్ని రోజులు తను నడవలేదు, వీల్ చైర్లో మాత్రమే ఉండగలరు. 4 రోజులు అయ్యాక తను నడవగలదో లేదో చెప్తాను. ఏంటి డాక్టర్ అలా అంటున్నారు? అవును, బోన్ బాగా ఫ్రాక్చర్ అయింది అని చెప్పేసి వెళ్ళిపోతారు. ఇక కార్తీక్, అయ్యో పారు, ఎంత పనింది నీకు? హుందాక దర్జాగా మంచి మంచి పట్టుచీరలు కట్టుకుని నగలేసుకొని టీవీలో యాడిచ్చినట్టు రెడీ అయ్యేదానివి. ఈ రోజు నుంచి వీల్ చైర్కి నువ్వు పరిమితం అయిపోయావు అన్నమాట. ఒరే కార్తీక్, నువ్వు నన్ను తెప్పుతున్నట్టుందిరా, నా మీద చాలు చూపించినట్లేదు. నీ మాటలతో నన్ను ఇక్కడే చంపేసేలాన్నావు, వెళ్ళరా బాబు అని వెనకాలే. కొన్నిసార్లు ఇలాగే అవుతాయిలే పారు అని చెప్పేసి అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక జోష్న గ్రాని, ఒసే మహాతల్లి, ఇదంతా నీ వల్లే. నువ్వు చెప్పిన పని చేసేటప్పటికీ నా నడుం విరగొట్టుకున్నాను. ఇదంతా చూస్తుంటే అర్థమవుతుంది, ఆ దీప కడుపులో బిడ్డ ఖచ్చితంగా మీ తాత మొదటి భార్యే, ఈ ఇంటి మహాలక్ష్మి. గ్రాని, అవునే, కడుపులో ఉన్న బిడ్డని నేను ఇది చేద్దాం అనుకునేసరికి నా నడుం విరగొట్టింది. ఖచ్చితంగా అది ఈ ఇంటి మహాలక్ష్మి అని వెనకాలే గ్రాని చెప్పింది నిజమే. గ్రాని అనుమానంగా చెప్పిన అదే నిజం. నేనే ఏదో ఒకటి చేయాలి అని అనుకుంటుంది. ఇంకా కార్తీక్ అయితే దీప దగ్గరికి వస్తాడు. దీప అప్పుడే పాలు కలుపుతూ ఉంటుంది. ఇక కార్తీక్ అది తాగబోతూ ఉంటే, ఆగు దీప, ఏం చేస్తున్నావు నువ్వు? బావా, పాలు తాగమని అమ్మ చెప్పింది, అందుకే తాగుతున్నాను. చూడు దీప, ఈ రోజు నుంచి నేను చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు బావా? పారు ఎలా పడిపోయిందో చూసావుగా? కొంచెం ఉంటే దాని మీద నువ్వు పడిపోయేదానివి. బావా, అవును, నాకెందుక ఇది పారు చేసిన ప్లానే అనిపిస్తుంది. తాత తన కాఫీ తెమ్మడంతో పారు పడింది, అందుకే చెప్తున్నాను. నువ్వు జాగ్రత్తగా ఉండాలి దీప. మన బిడ్డను చంపడానికి ఖచ్చితంగా జోష్న ఏదో ఒక ప్లాన్ చేస్తుంది. బావా, నువ్వు బాగానే గెస్ చేశావు. నేను నిజంగానే దీప బిడ్డ చంపడానికి ప్లాన్ చేశాను. అది నువ్వు కూడా ఊహించలేవు బావా అని దీప జోష్న అనుకుంటుంది. ఇంకా ఒక పక్కన కార్తీక్ అయితే దీపని తీసుకొని ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంకా ఉదయం అవుతుంది. ఉదయమైన తర్వాత ఇక దీప అలాగే కార్తీక్ ఇంటికి వస్తారు. ఇక వచ్చాక జోష్న, దీప, ఈ రోజుతో నీ పని అయిపోయింది అని చెప్పేసి మనసులో అనుకుంటుంది. ఇంకా ఒక పక్కన దశరథ బాల్కనీలో కూర్చొని ఇక పేపర్ చదువుతూ ఉంటాడు. ఇంతలోకి దీపని జోష్న పైకి వెళ్ళి పైన గంత బాల్కనీ క్లీన్ చేయమని అంటుంది. ఇక దీప సరే అని పైకి వెళ్తుంది. ఇక అక్కడ ఉన్నవన్నిటినీ కూడా సర్దుతూ ఉంటుంది. అలా సర్దుతూ ఉన్న దీప ఒక్కసారిగా చూసుకోకుండా పూల కుండి వైపుగా వెళ్తుంది. ఇంతలోకి జోష్న కావాలని పూల కుండిని పైనుంచి దశరథ పైన వేస్తుంది. ఇక దశరథ అప్పుడే అది చూసి పక్కకు జరుగుతాడు. ఒక్కసారిగా కుండి పగిలిపోతుంది. దాంతో అందరూ కూడా గబగబా బయటికి వస్తారు. ఇక సుమిత్ర, ఏంటండి ఇది, ఇలా జరిగిందేంటి? దశరథ, నీకేం కాలేదు కదా? నాకేం కాలేదు నాన్న, అయినా పూల కుండి పైనుంచి ఎలా పడింది అని అంటూ ఉంటే అప్పుడే వీల్చైర్లో ఉన్న పారిజాతం, ఇంకెవరు, అదిగో ఆ మహాతల్లి దీప పైనే ఉందిగా, అదే దశరథ మీద పూల కుండి విసినట్టుంది అని వెనకాలే ఒక్కసారిగా కార్తీక్ పైకి చూస్తాడు. దీప అక్కడే ఉంటుంది. ఇక జోష్న, డాడీ ఏమైంది నీకు? నాకేం కాలేదు జోష్న. ఇక జోష్న ఇదంతా ఆ దీప చేసింది అని చెప్పేసి అంటూ ఉంటుంది. దీప కూడా గబగబా కిందకి వస్తుంది. ఇక జోష్న, దీప ఏం చేయాలనుకున్నావు? మా డాడీ నువ్వు ఇంటి పని మనిషివైనా తన కన్న కూతురులాగా నిన్ను ఫీల్ అవుతున్నాడు. మా మమ్మీ కూడా నువ్వు చేసిన తప్పులన్నింటినీ క్షమించి తను నిన్ను ప్రేమగా చూసుకుంటుంది. కానీ నువ్వు మళ్ళీ మా డాడీని చంపాలని చూసావా? ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నావు? జోష్న, మాటలు మర్యాదగా రానివ్వు. నేను దశరథి గారిని చంపడం ఏంటి? లేకపోతే ఇంకెవరు? పైనుంది నువ్వే. ఈ పూల కుండి డాడీ మీద పడబోయింది. సమయానికి నేను వచ్చాను కాబట్టి డాడీని పక్కకు లాగాను, లేకపోతే అని అనకాలనే ఇక కార్తీక్, జోష్న ఆప్తావా? బావా, ఏంటి నువ్వు నీ భార్య ప్లాన్ చేసి మా డాడీని చంపాలని చూసారా? జోష్న, డాడీ నువ్వు ఊరుకో. నువ్వు మంచివాడు కాబట్టే నీ మంచితనాన్ని అలసుగా తీసుకొని బావా దీప ఇలాంటివన్నీ చేస్తున్నారు. మమ్మీ, ఇంత జరిగినా సైలెంట్గా ఉంటావేంటి? ఆ రోజు దీప మా డాడీని షూట్ చేసింది నీ కళ్ళ ముందే. ఇప్పుడు కూడా నీ కళ్ళ ముందే
దీప కుండీని డాడీ పైన వేసింది. ఇంకా నీకు అర్థం కావట్లేదా ఈ దీప డాడీ ప్రాణాలు తీయాలనుకుంటుందని? జోష్న, నువ్వు ఎంత అరిచినా అబద్ధం నిజమైపోద్ది బావా. తప్పు ఒప్పు అయిపోదు. కరెక్ట్గా చెప్పో జోష్న. నా భార్య దీపకి మావయ్యని చంపాల్సిన అవసరమే లేదు. ఉంది. ఎందుకుంది? చంపితే తనకేంటి ప్రయోజనం? ఎందుకంటే ఆస్తిలో సగం వాటా మా డాడీ పేరున ఉంది. అదే మా డాడీ చచ్చిపోతే అప్పుడు ఈ ఆస్తి మొత్తం నీకు దక్కుతుందని దీప నువ్వు కలిసి ప్లాన్ చేశారు. దీప పెద్ద ప్లాన్తోనే ఇదంతా చేస్తుంది. జోష్న, నా భార్యకి అంత అవసరం లేదు. ఎందుకు లేదు చెప్పు బావా. దీప ఏమైనా పుట్టుకతో ధనలక్ష్మ, లేదంటే ఏదైనా ఏవైనా ఆస్తులకి వారసురాలా? నువ్వన్నది నిజం. దీపే ఈ ఇంటికి వారసురాలు. శివనారాయణ గారి మనవరాలు సుమిత్ర అత్త దశరథ మావయ్య కూతురు. అలాంటప్పుడు దీపకి మావయ్యని చంపాల్సిన అవసరం ఏముంది అని అంటాడు. ఒక్కసారిగా జోష్న పారిజాతం షాక్ అయిపోతారు. ఇక జోష్న, బావకి నిజం తెలిసిపోయిందా? ఏంటి నోట్లో మాట పడిపోయిందా? నిజం ఎలా నాకు తెలిసిందా అనుకుంటున్నావా? కార్తీక్, ఏమంటున్నారా నువ్వు? అవునత్తా, ఇప్పటి వరకు ఈ నిజాన్ని నా మనసులోనే దాచుకున్నాను. ఎప్పటికైనా మీ అందరి ముందు నిజం బయటపెట్టి జోష్న నిజ స్వరూపాన్ని బయట పెడదామనుకున్నాను. కానీ ఈరోజు ఇంత జరగక కూడా నేను నిజం బయట పెట్టకపోతే ఈ ఇంటి వారసురాలకి, నా మేనకోడలకి నేనే అన్యాయం చేసిన వాడిని అవుతాను. చేయని తప్పకి ఇప్పటికే శిక్ష అనుభవిస్తుంది దీప. ఇప్పుడు ఈ శిక్ష కూడా అనుభవించకూడదు. అందుకే నిజం చెప్పాను. వెనకాలే పారిజాతం, ఏంటి అంటే బస్టాండ్లో దొరికిన ఈ దీపే ఇంటి వారసురాలన్నమాట. ఈ విషయం జోష్నకి తెలుసా? అందుకే ఇది జోష్న దీపని చంపాలని చూసిందా అని అనుకుంటూ ఉంటే ఇక జోష్న టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇక దశరథ, కార్తీక్, నువ్వేమంటున్నావురా? తాత, మీకు అన్ని నిజాలు చెప్తాను. పారు ఇంటికి వచ్చి అంతా మంచి జరిగిస్తుందేమో అని మీరు అనుకున్నారు. కానీ పారుకి తనకు జరిగే అవమానాలను తట్టుకోలేక ఇంటి వారసురాలనే మార్చి తన మనవరాల్ని దాసుమావయ్య కూతుర్ని ఇంటికి వారసురాలు చేసింది. ఈ ఇంటి వారసురాలు దీపని అనాథని చేసింది. బస్టాండ్లో ఉండేలా చేసింది. ఈరోజు దీప వంట మనిషి కారణం అవడానికి కారణం పారునే అని జరిగిన నిజాలన్నీ బయట పెడతాడు. సో ఫ్రెండ్స్, కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డోంట్ మిస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే దీప బాధపడుతూ ఉంటుంది.